సమంత నాగచైతన్య యొక్క డైవర్స్ గురించి రీసెంట్ గా నాగచైతన్య మీడియాతో మాట్లాడుతున్నప్పుడు, అంటే తండేల్ మూవీకి సంబంధించిన రిలీజ్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో, ఒక ఇంటర్వ్యూలో, నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను రివీల్ చేసినటువంటి విధానం, అతను ఈ ఈ డైవర్స్ ఇష్యూ గురించి డీల్ చేసినటువంటి విధానం చాలా బాగా నచ్చింది నాకు. అంటే బేసిక్ గా ఏం చెప్పాడంటే, నాకు విడాకులకు సంబంధించినటువంటి పెయిన్ గురించి పెళ్లికి ముందే నాకు తెలుసు. ఏది, సమంతతో పెళ్లికి ముందు ఎట్లా తెలుసు, చిన్నతనంలోనే మా ఫాదర్ మా మదర్ వెంకటేష్ వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకున్నారు కదా నాగార్జున. ఆ తర్వాత వాళ్ళిద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే మనకు. ఆ తర్వాత నాగార్జున అమ్మలను పెళ్లి చేసుకున్న తర్వాత అఖిల్ పుట్టాడు, అదంతా వేరే కదా, సెకండ్ మ్యారేజ్. సో ఆ పెయిన్ అప్పట్లో నేను అనుభవించాను. అది ఏ రకమైనటువంటి ఇష్యూ ఉంటుంది నా కళ్ళతో నేను చూసాను, మా అమ్మని చూసా, మా నాన్న చూసా. సో అట్లాంటి నేను అంత అబ్రప్ట్ గా ఒక రిలేషన్ ఎండ్ చేసుకుంటానని ఎందుకు అనుకుంటారు? ఒక పక్క ఎయిదర్ సమంత మీద పడిపోతారు కంప్లీట్ గా, సమంత తప్ప, లేదా నాదే తప్ప నా మీద పడిపోతారు కంప్లీట్ గా. ఇది కాదు జరిగింది. మేము మ్యూచువల్ గా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని, ఒకసారి రెండు సార్లు కాదు, కనీసం ఒక 200 సార్లు ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్న తర్వాత తీసుకున్నటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ డెసిషన్ ఇది అనేసి నాకు చెప్పడం జరిగింది. మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం మన ఛానల్లో. అయితే కంప్లీట్ గా సమంత ఇలాంటిది, ఇప్పుడు విడాకులు జరగగానే ఆడదాని తప్పు, ఆడదాని తప్పు, ఆడదాందే తప్పు, ఆడదాని వల్లే జరిగిందని ఒక బ్యాచ్, మగాడి తప్పు, వీడి వల్ల ఇట్లా జరిగిందని ఒక బ్యాచ్. ఈ రకమైనటువంటి మెంటాలిటీస్ ఈ సొసైటీలో 2024-25లో కూడా ఇప్పటికీ కూడా మనకి పోకుండా అదే కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటే, అంటే ఇప్పుడు సమంత నిజంగా బయటకు వచ్చి బలానా రీజన్ వల్లే ఇట్లా జరిగింది, నాకు చేసిన తప్పు చేశాడు అనేసి చెప్తే అది వేరే కదా. లేదు, నాకు చేసిన ఇదిగో సమంత ఇట్లా చేసింది అందువల్ల మేము విడిపోయామని ఒకవేళ చెప్తే, అట్లీస్ట్ ఇండైరెక్ట్ గా అన్న చెప్తే అదో కదా. అదేమీ లేకుండా సమంత తాలూకు వాళ్ళు ఏదో పోస్ట్ చేశారని, నాకు చేసిన తాలూకు వాళ్ళు ఏదో పోస్ట్ చేశారని, ఇవన్నీ క్రోడీకరించుకొని మీడియా దీన్ని హైలైట్ చేసి వ్యూస్ కోసం అంత ప్రతిసారి కాంట్రవర్సీ చేసి జరిగిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా మళ్ళీ తర్వాత వాళ్ళు తమ జీవితంతో తాము ముందుకు వెళ్ళిపోతున్నా కూడా దీని మీదే ఫోకస్ చేయడం అనేది చాలా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఈ రోజు నాగ చైతన్య చెప్పినటువంటి సమాధానం నిజంగా అతని శభాష్ నాగ చైతన్య అనాలనిపించింది. ఇన్నాళ్ళు కూడా చాలా మెచ్యూర్డ్ గా ఈ విషయం మీద ఆన్సర్ చేస్తూ వచ్చింది సమంత. ఫస్ట్ టైం నాగ చైతన్య అసలు దీని మీద ఎప్పుడు రెస్పాండ్ అవ్వాల, రెస్పాండ్ అవ్వడం కూడా ఫస్ట్ టైం. ఆ ఫస్ట్ టైం కూడా చాలా మెచ్యూర్డ్ గా, చాలా స్ట్రాంగ్ గా, అందరి నోళ్లు మూయించేలాగా రెస్పాండ్ అయ్యడం నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. పిన్ కామెంట్ లో ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ లో దాంట్లో ఒక పిన్ ఆడియో మెసేజ్ ఉంటుంది, అది వినండి. ఆ గ్రూప్ ఎందుకు ఏంటో, ఆ గ్రూప్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మిస్ అవ్వకుండా ఒకసారి కామెంట్ చూడండి.